కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ అజరపు వాసు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమండ్రి రాజా థియేటర్ వద్ద ప్రతిభా తాపీ మేస్త్రుల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ అజరపు వాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందరూ త్యాగ ఫలితంతో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోటలోని రెల్లిపేటలో బంగారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలావు వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లి కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఇక విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలలో అవకాశం కల్పించాలని అన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం. సో ఇండిపెండెంట్ డే అంటే అంటే మనిషికి స్వతంత్రం వచ్చినట్టు లెక్క. ఈ రోజున మనకి తెల్లవాళ్ళు మన దేశాన్ని మనకు అప్పచెప్పారు. తదుపరి జనవరి 26వ తారీఖుని మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. కావున ఈ రోజున మనం తెల్లదొరలు మనకి దేశాన్ని ఇవ్వడం వల్ల మనం ఇండిపెండెంట్ డే కింద ఆగస్ట్ 15 కింద చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి 1947 నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు అయినా సరే రెల్లులు వెనకబడిన తరగతి సంబంధించిన రెల్లులు ఈ రోజుకి కూడా వెనకబడిన తనంలోనే ఉన్నారు. వారికి ముందుకు సాగనంపే విషయంలో రాజకీయ నాయకులు అండదండలు కానీ పెద్దల ఆశీస్సులు కానీ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటున్నాయి. ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే మేము జాతీయ జెండాని ఎంత గౌరవించుకుంటామో మా తల్లిదండ్రులు మా కులాన్ని కూడా అంతే గౌరవించుకుంటాం. 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఢిల్లీకి ఈరోజు గవర్నమెంట్లో వర్గీకరణ కార్యక్రమం అన్నది ఒకటి పెట్టారు. ఢిల్లీకి వెనకబడే తరగతులుగా గుర్తించి వాళ్ళకి ప్రధాన స్థానం కల్పించాలని ఢిల్లీల ద్వారా మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. నా పేరు బంగారు నాగేశ్వరరావు. ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పతాకావిష్కరణ చేశారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఇక ఏలూరు శాసనసభ్యులు బడెటి చంటి మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు పుణ్యఫలంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలికలు అలాగే టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే స్వాతంత్రం కోసం పోరాట పటిమ కలిసి స్వాతంత్ర యోధులందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున స్మరించుకుంటూ మరి 78వ స్వాతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా మరి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దేశభక్తిని చాటే విధంగా ప్రజలందరూ కూడా అంకితభావంతో
వచ్చే జనరేషన్ కూడా ఇవన్నీ కూడా స్మృతులన్నీ గుర్తుండిపోవాలని చెప్పి మరి దేశ ప్రధాని మోడీ గారు ఏదైతే ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ఒక నినాదం ఇచ్చారో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయి. అందరూ కూడా గుర్తుండిపోయేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో మరి 100 సంవత్సరాల పండుగను కూడా మరి ఇదే విధంగా మనం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకితభావంతో పనిచేయాలని సందర్భంగా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, అంబికా కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, పలువురు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు దుర్గారావు, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ముందడుగు వేస్తుందని అన్నారు. బీజేపీ నాయకులు గారపాటి చౌదరి, అంబికా కృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన త్యాగధనులను వారి యొక్క ఆశయాలను ఆచరించాల్సిన అవసరం ఉందని అన్నారు. నాయకులు మొత్తాన్ని దొరకరావుతో ముఖ్య అతిథి వచ్చేసినటువంటి శ్రీ గారపాటి సీతారామయ్య చౌదరి గారు, అలాగే శ్రీ అంబికా కృష్ణ గారు, శ్రీ విక్రమ్ కిషోర్ గారు సహకారంతో జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవం అర్థమైంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయతను వారి యొక్క నరనరాన నింపుకుని మన ఐక్యతను చాటుకునే దిశగా, మరి ముఖ్యంగా మనం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏర్పడటానికి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం కాపాడుకుంటూనే మన ఐక్యతను మనందరం కూడా చాటుకోవటానికి మనందరం కూడా కృషి చేయాలని, మనందరం కలిసిమెలిసి ఉండడం చాలా గొప్ప విషయం. మన పక్కన పాకిస్తాన్ మనతో పాటుగా విడిపోయి కొట్టు చచ్చారు వాళ్ళు. బంగ్లాదేశ్ అయిపోయింది, దాని పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. కానీ భారతదేశం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచ దేశాలకి కూడా చేతులెత్తి నమస్కరించే స్థాయిని మనం పెంచుకోగలిగామండి నిజంగా చెప్పాలంటే. మరొక విషయం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి ఏమీ లేదు, కార్లు తయారీ లేదు, ఏమీ లేదు. ఒక అంబాసిడర్ కారు ఉండేది, ఫియట్ కారు ఉండేది. ఇవాళ ప్రపంచ దేశాలకి లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. ఆయుధాలు తయారు చేస్తున్నాం. ఏలూరు నగరంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఉత్సవంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ జిల్లా అధికారులుగా పురస్కారానికి గాను జిల్లా పంచాయతీ అధికారిగా తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మంత్రి చేతుల మీదుగా ఉత్తమ పురస్కార పత్రాన్ని అందుకున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పెడితే చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. అలాగే మాజీ సైనిక ఉద్యోగి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ బి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఎస్డిఓ. అండ్ నెక్స్ట్ దేశ సమున్నతికి ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలనేది స్వాతంత్ర దీక్ష స్ఫూర్తితోనే అది సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు అశోక్ నగర్ లోని అశోక స్తంభం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అశోక్ నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే విద్యలో రాణిస్తున్న ఒక విద్యార్థికి సొసైటీ తరఫున ల్యాప్టాప్ అందించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే మన స్వాతంత్రం సిద్ధించి వాళ్ళకి 78 సంవత్సరాలు అయిందో ఎంతోమంది నాయకులు ప్రాణత్యాగాలు అర్పించారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు కోర్చి మనకి ఈ రోజున స్వతంత్రం సాధించిన తర్వాత మరి 78 ఏళ్ళుగా మనం ఆ స్వతంత్ర ఫలాలను అందరం కూడా అనుభవిస్తున్నాం. ఆ దేశభక్తి భావం ప్రజలందరిలో కూడా నింపాలని ఒక స్ఫూర్తితో ఈ సంవత్సరం మరి ఘనంగా
స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఘనంగా జరుగుతుంది. మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోటన కూడా వాడవాడలో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా జెండా వందనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా సేవాగుణం అలవర్చపరచాలి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏ విధంగా అయితే మనమందరం కూడా దేశం కోసం పాటుపడుతున్నామో ప్రజలందరూ కూడా రేపు అందరూ కూడా భవిష్యత్తుకి మరి అందరికీ కూడా తెలియాలి. స్వతంత్రంలో ఏదైతే ఉన్నాయో రేపు భావి తరాలకు కూడా ఈ త్యాగ ఫలితాలు కానీ స్వతంత్రం యొక్క విలువ కానీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజున స్ఫూర్తి నింపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సేవాగుణాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ రోజున కూడా ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి సాధించారో వాళ్ళకి ఒక ల్యాప్టాప్ని ఇక్కడ బహుకరించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఈ అశోక్ నగర్లో అనేది అశోక్ నగర్ వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మరి జెండా వందనం చేసి వాళ్ళు అశోక్ నగర్ ప్రజలందరూ కూడా దేశ స్ఫూర్తిని ఈ రోజున చాటారు. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ డి నరసింహ కిషోర్, శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ ముందుగా 78వ స్వాతంత్ర వేడుకలను విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క సీతమ్మ కిచెన్ షెడ్ తో పాటు జిల్లా మెరుగైన మార్పులతో మరో శాఖ మన ముందుకు పంచాయతీరాజ్ ఐఏఎస్ బాలశంకర్ గారి ప్రత్యక్ష ప్రగతి నిదర్శనం, ప్రగతి సందర్శనం, ప్రగతి శటగా, ప్రగతి శకట కళ్యాణ్ గారు జిల్లా కలెక్టర్, పరిపాలనా దక్షుడు, విజన్ 2047 మార్గనిర్దేశకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు 10,000, 20,000 నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం. ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో 93% మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు చేరువ చేద్దాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఆంధ్రులకు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు, 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు 1,500 రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్ర్య పోరాటం యోధుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, రెడ్డి మానేశ్వరరావు, అత్తి సత్యనారాయణ, వైశ్రీను తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి మనకు స్వేచ్ఛా వాయువులు తెచ్చేందుకు తమ జీవితాన్ని పరంగా పెట్టిన స్వాతంత్ర పోరాట యోధులను నిత్యం స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్డీఏ కూటమి నాయకులందరి యొక్క సమక్షంలో వేడుకలు జరుపుకోవడం, తదుపరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో శుభపరిణామం. అలాగే దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున మన యొక్క ఐక్యతను చాటడానికి,
అలాగే మన యొక్క సమగ్రతని చాటే విధంగా అందరూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 78 సంవత్సరాల తర్వాత ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతా ఉన్నామనంటే ఎందరో మహానుభావుల యొక్క త్యాగం అన్నది మనందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన దేశం కింద ఎదుగుతూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉంది. ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా ప్రజలకు ఎవరికి స్వాతంత్రం లేదు, మహిళలకి రక్షణ లేదు. బాపు గారు చెప్పినట్లు మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛగా ధైర్యంగా నడగలుగుతారో, ఒక్కరిగా నడవగలుగుతారో అదే అసలైన స్వాతంత్రం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా మహిళలు నడవగలిగే పరిస్థితులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3వ వార్డులోని సుబ్బారావుపేటలో శెట్టి బలిజ సాధికారిక కమిటీ అధికార ప్రతినిధి కుడుపుడి సత్యబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆదిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. 3వ డివిజన్ సుబ్బారావుపేట రామాలయం నందు 78వ సంవత్సర దినోత్సవ కాంక్షలో జెండా ఆవిష్కరించడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి చేతుల మీదుగా. అలాగే ప్రతి సంవత్సరం లాగే జెండా ఆవిష్కరణ అనంతరం మా అధినాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్ చేసి 3వ వార్డులో అందరూ కూడా చీరలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరిపించుకుని ఇక్కడ కూడా చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి కేక్ కట్ చేయడం ఒకటైతే, అలాగే జిల్లా మహిళా అధ్యక్షులు మాల విజయలక్ష్మి గారు, స్థానిక నాయకురాలు అమదుర్షా గారు, కొండపల్లి శ్రీదేవి గారు, భువనేశ్వర గారు, సాయిలక్ష్మి గారు, నాగమణి గారు, దొంగ నాగమణి గారు, ఇలా వీళ్ళందరూ కూడా మహిళా నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మనం విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇంత బాగా ఈ కార్యక్రమం జరిపించిన సుబ్బారావుపేట పెద్దలందరూ కూడా నా ఉదరపోతే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. నేటి రోజున స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద గల ధర్మంచర ఫంక్షన్ హాల్ ఆవరణలో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్లు అసోసియేషన్ రాజమండ్రి నగర శాఖ అధ్యక్షులు కెకే సంజీవరావు ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు కేజీకే మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ మనమందరము విదేశీల దాస్య శృంఖలాల నుండి విడిపించబడి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం పొంది దాని ఫలితంగా మనం ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయి గౌరవప్రదంగా జీవిస్తున్నాము. దాని వెనుక స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది పోరాటంతో బలైపోయినారని అన్నారు. 78 చెప్తాను తర్వాత క్లారిఫికేషన్ 78 మళ్ళీ దాంట్లో డివిజన్ పెట్టకుండా మాట్లాడేది ఏమండి. అయితే ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి మన పరిస్థితులు ఏంటంటే ఒక నగరాలు కానీ పెద్ద పెద్ద పట్టణాలు కానీ ఒక డ్యాములు కానీ ఏ విధమైనటువంటి వనరులు లేవు. అయితే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల్లోనూ ఎంత పురోగతి జరిగిందో మనందరికీ తెలుసు. ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశానికి ఒక బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అదే కాకుండా ఇవాళ అంతరిక్షంలో ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని గ్రహాలకి కూడా అందరికంటే ముందుగా మనం వెళ్ళి మన సైంటిస్టులు ఎంతో ప్రగతి సాధించడం అనేది వాళ్ళందరూ కూడా మనం ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసి 40 సంవత్సరాలు రమారమే అందరూ కూడా పనిచేసి ఇవాళ రిటైర్ అయ్యేమంటే ఒక ప్రభుత్వ ఉద్యోగుల్లో మన స్వతంత్రం రావడమే కారణం. లేదంటే ఇప్పటికీ బానిస బతుకులు గని ఉండేది. అటువంటి దాన్ని మరి ఎందరో మహానుభావులు ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి, ఇందులో ఎంతోమంది మరణించారు.
ఎంతోమంది ఉరితీయబడ్డారు. మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ప్రజలందరూ ఒక్కటే, భారతదేశం అంతా కూడా